హలో గాయ్స్, వెల్కమ్ టు జారా కిచెన్. ఈరోజు ఏం చేస్తున్నానంటే క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో ఈరోజు నేనే చేస్తున్నాను. మా అత్త ఆరాంగా కూర్చొని ఉన్నారు. సో పాప ఆమెకి లంచ్ అంతా తనే ప్రిపేర్ చేస్తుంది కదా. సో సరే నేనే చేసి మా అత్తకి ఒకసారి జస్ట్ ఆమెకి స్వీట్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో నేను చేసి సర్ప్రైజ్ ఇద్దామని నేనే తురుముకున్నాను అండ్ క్యారెట్స్. సో 4 క్యారెట్స్ తీసుకున్నాను, ఎక్కువ చేయలేదు. జస్ట్ సో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని తర్వాత ఆ క్యారెట్ తురుముకున్న క్యారెట్కి నెయ్యిలో బాగా కొంచెం కాల్చిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా అయిపోవాలి క్యారెట్. ఓకే, సో క్యారెట్ అంతా దాంట్లో బాగా వాటర్ అంతా అది వదులుతుంది. ఓకే, నెయ్యిలో బాగా బాయిల్ చేసుకొని క్యారెట్ అండ్ ఆ తర్వాత నేను పాలు కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత షుగర్ యాడ్ చేశాను. ఓకే, ఆ నెయ్యిలో బాగా మగ్గాలి క్యారెట్, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో ఆ తర్వాత నేను పాలు యాడ్ చేశాను. నేను ఖోవా వేయలేదు, ఎందుకంటే పాలే బాగా మగ్గాలి, బాగా దాంట్లోనే ఇలా మగ్గాలి. సో అప్పుడు ఖోవాలాగా తయారవుతుంది అది క్యారెట్లోనే. అప్పుడు టేస్టీ డిఫరెంట్గా ఉంటుంది. సీరియస్లీ ఖోవా నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఎప్పుడు మీరు మంచి పాలు లైక్ నీళ్లు వేయకుండా పాలు ఉంటుంది కదా, సో ఆ పాలు వేసి మీకు ష్యూర్గా మీకు అలాగే టేస్ట్ వస్తుంది, ఖోవా టేస్ట్ వస్తుంది. ఓకే, సో ఇంకో కడాయిలో నేను నెయ్యి వేసుకొని ఈ నట్స్ ఉంటాయి కదా కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు కొంచెం వేయించుకొని ఆ తర్వాత దీంట్లో యాడ్ చేసేసాను. ఓకే, నేను చెప్పాను కదా కుకింగ్ అంటే నాకు ప్యాషన్. బట్ చాలాసార్లు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్గా చేస్తే చాలా మంచి టేస్టీ కుకింగ్ చేస్తాను. బట్ ఒక్కొక్కసారి నాకు బోర్ కొడితే ఐ థింక్ మధ్యలోనే నేను ఎవరు చేస్తారు ఎవరికొకరు అప్పచెప్పేస్తాను. మై సిస్టర్ అయినా, మా అత్త అయినా, మా మమ్మీ అయినా అలా నేను అప్పచెప్పేస్తాను. సో చూడండి, ఇప్పుడు షుగర్ కూడా వేసాను, నేను యాడ్ చేశాను. సో షుగర్ బాగా ఇది మగ్గాలి. షుగర్ వేసిన తర్వాత బాగా బాయిల్ అయ్యాక తర్వాత క్యారెట్ బాగా ఇదైపోవాలి. లైక్ క్యారెట్ దాంట్లోనే బాగా బాయిల్ అయితే షుగర్ క్యారమెల్ లాగా అవుతుంది. షుగర్ బాగా థిక్గా వచ్చేస్తే చూడండి, చాలా థిక్గా వచ్చింది షుగర్. నేను వేసిన తర్వాత నేను 4 క్యారెట్స్కి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసాను, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటారు. నేను తినను, బట్ నాకు కూడా ఇష్టము. తింటే ఎందుకు ఫ్యాట్ వచ్చేస్తుంది కదా, సో ఉన్న వెయిట్కే చాలు అని నాకు ఏది అలవాట్లేదు, లైక్ టీ, కాఫీ, మిల్క్. సో నేను ఏది తాగనండి. బట్ ఏంటంటే స్వీట్స్ అంటే ఇష్టం, అబ్వియస్లీ ఎవరికైనా స్వీట్స్ అంటే ఇష్టం, నాకు కొంచెం ఇంకా ఇష్టం. సో క్యారెట్ హల్వా అయిపోయింది. చూడండి ఎంత షుగర్ ఉందంతా మగ్గింది అండ్ సో ఎంత టేస్టీగా, చూస్తుంటేనే అసలు వావ్, ఇట్స్ వెరీ నైస్. సో మా అత్తకు కూడా టేస్ట్